డిజాస్టర్స్ అనాలన్నమాట. ఎవరు డిజాస్టర్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్, పతనం అనేటువంటి దానికి కూడా అందని పదం అది, అవును, సరిగ్గా చెప్పాలంటే. అదే కదా. ఎందుకంటే ఒక కడుపులో పెట్టుకున్నటువంటి జనం కాదు పొమ్మనటం. ఉమ్, 2009 టైంలో జగన్ని తమ బిడ్డగా చూశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అతన్ని వేధిస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ జనంలో బాగా వచ్చింది. ఉమ్, ఆ సింపతి ఆయనకి ఆ రోజున 18 అసెంబ్లీ స్థానాలు జరిగితే ఎన్నికలు, ఉప ఎన్నికలు 15 విజయం సాధించి పెట్టింది ఉమ్, ఆనాడు. అవును, అదే టెంపర్ 2014లో కూడా కలిసి వచ్చింది. ఉమ్, 45% ఓట్లు వచ్చినాయి, ఉమ్, 67 సీట్లు వచ్చినాయి. వాస్తవంగా ప్రధాన ప్రతిపక్ష హోదా నేరుగా ఉమ్, ఇంతవరకు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రుల బిడ్డలు ఎవరికి సాధ్యంగానే అవకాశం అతనికి లభించింది. ఉమ్, ఏది ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, మరి చెన్నారెడ్డి గారి అబ్బాయి, వాళ్ళు ఎవరికి సాధ్యం కాదు. ఉమ్, అలాంటిది జగన్కి సాధ్యమైంది. ఉమ్, అయిన తర్వాతన అతను దాన్ని మళ్ళీ జాగ్రత్తగా నిలబెట్టుకున్నాడు. పాదయాత్ర ఇంపాక్ట్, 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు తీసుకోవడం వలన వైసీపీకి సింపతి పెరిగింది. అంటే జగన్ని ఆ రోజున జైల్లో పెట్టించారు, రెండో పక్కన ఇటు తనని రాజకీయంగా సమాధి చేస్తున్నారు అన్నటువంటి కసి జనంలో రగిలింది. దానికి తోడు ఏదైతే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అమలు కాకపోవడం, ఆ ఇంపాక్ట్ కూడా భారీగా తేడా వచ్చింది.